మీద దాడి కోసం వాళ్ళ వంశీ గారిని అరెస్ట్ చేయాల. అక్కడ దళితుల్ని ఎవరైతే చచ్చావో ఆ వర్ధనైన వ్యక్తులు ఆయనకి భయపెట్టి ఆయన కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించాడని ఒక అభియోగం క్రియేట్ చేసి ఆయన ఎక్కడ మరి ఈయన వంశీ గారు ఆల్రెడీ ఈ యొక్క కేసులో బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన అరెస్ట్ చేయడానికి అవ్వదని తెలిసి గమనించి దొంగ కేసు హైదరాబాద్ వెళ్ళాలని హఠాత్తుగా తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ పెట్టి అదే సత్యవర్ధన్ జైలుకి తీసుకెళ్లి ఆయన దగ్గర వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఆయన మీద వంశీ గారి మీద మళ్ళీ కేసు పెట్టించారండి. సత్యవర్ధన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సత్యవర్ధన్ మీరు తీసుకొచ్చి ఇక వల్లభనేని వంశీ గారు నన్ను కిడ్నాప్ చేశారు, వల్లభనేని వంశీ గారు మా కుటుంబ సభ్యులను బెదిరించారు, అందుకే ఆయన మీద మీరు చర్యలు తీసుకోండి ప్రశ్న పెట్టించండి. అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరు కాదు కదా అధికారంలో ఉన్నది, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఇంతవరకు కూడా జడ్జి ముందు కూడా హర్షవర్ధన్ పెట్టడానికి ఆల్రెడీ ఆ వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఫ్రేమ్ చేస్తున్నారు. చెప్పండి, ఎవరు చెప్తారు సార్ ఈ కథలను కూడా? ఈలోగా స్క్రిప్ట్ రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఒక స్క్రిప్ట్ ఇచ్చింది, అరే బాబు మీరు అక్కడ చేయవలసింది పరిపాలన కాదు, గుడులు గోపురాలు అంటావు నువ్వు ఆ దేవుల చుట్టూ తిరుగు, అదే పుణ్యం వస్తుంది. ఎలాగ నువ్వు అక్కడ పోస్టులు అమ్ముకున్న దాంట్లో మనం హైలైట్ చేసాం కాబట్టి ఆ పోస్టులు అమ్ముకున్నది ఎలాగో హైలైట్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఈ రకంగా నువ్వు హైలైట్ అవుతావని పవన్ కళ్యాణ్ గారిని పంపించారు పాపం. ఆ పాప తెలియనటువంటి వాళ్ళ భార్యను తీసుకెళ్లారు, ఆవిడ క్రిస్టియన్ పాప, ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈయనేమో దండం పెడితే మునిగుతుంటే ఆవిడకి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు ఎవరో చెప్తే నటిస్తుంది ఆవిడ. దండం పెట్టాలి, నీళ్లు తీయాలి, పాప ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే తెలుగు అర్థం కాదు కదా, ఆవిడకి ఇంగ్లీష్ తప్పు తెలుగు అర్థం కాదు, అలా ఆయన ఎందుకు మునుగుతాడో ఆవిడకి అర్థం కాదు. ఇవే తప్పుడు, ఇదే అనవసరమైన మాటలు సార్, అనవసరమైన మాటలు కాదు సార్, అనవసరం కదా. విమర్శించండి అబ్బా, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఎందుకు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తారు సార్? ఆవిడ వెళ్ళడమే గొప్ప విషయం కదబ్బా. కాదు లక్ష్మణ్ వినాలి, ఆవిడ క్రిస్టియన్ అని నువ్వే అంటున్నావు. క్రిస్టియన్ అయినా అంత గౌరవంగా హిందూ సాంప్రదాయాలని ఆవిడ నమ్మి వెళ్ళింది. ఆవిడకి ఏమైనా ఎలా చేయాలో తెలియదు, దండం ఎలా పెట్టాలో తెలియదు అంటే బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఆవిడ గౌరవంగా వెళ్ళా, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియదు. అక్కడ ఏమని పిండం పెడతా ఉన్నారో, పిండ ప్రదర్శనకి వెళ్ళారో, పిండం పెట్టడానికి వెళ్ళారా, స్నానం చేయడానికి ఎవరొద్దన్నారు? పిండ ప్రదర్శన చేయించారు అక్కడ. కీర్తన ఆవిడ సమాధానం చెప్తారు. కీర్తన రెస్పాండ్. సార్, బుద్ధి జ్ఞానం కొంచెం సంస్కారం ఉండే వాళ్ళతో కూర్చుంటే మాకు ఒక విలువ ఉంటుంది సార్. ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏదైతే ఆచారాలు ఫాలో అవుతున్నారో, నువ్వు ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏ ఆచారాలు ఫాలో అవుతున్నారో అవి నేను కూడా ఫాలో అవ్వాలి, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఇక్కడ గౌరవంగా నా భర్త గౌరవాన్ని కాపాడాలని ఒక విదేశీ వనిత ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలుగా చెలామణి అయ్యి గుడికి రాకుండా పట్టు వస్త్రాలని ఆయన సతీ సమేతంగా సమర్పించకుండానే కాలయాపన చేసిన సంస్కార హీనులు మీ పార్టీ వాళ్ళు, సంస్కార హీనురాలు మీ పార్టీ అధ్యక్షుడి భార్య. అండ్ ఉగాది పండగ గురించి ఒక సెట్ చేయించుకున్నారు మీరు. సిగ్గు శరం ఉండేవాళ్ళు ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి, నన్ను ఇంకా దిగజారి మాట్లాడలేక చేయకండి. నిజంగా మనం అప్రిషియేట్ చేయకపోయినా బాధ లేదు అన్నా లెజ్వానాల గారిని, నిజంగా అవన్నీ ఇన్స్పైర్ అవ్వాలి. బీయింగ్ ఏ ఇండియన్